హాయ్, వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యాదాద్రి గోపురానికి స్వర్ణ తాపడం, కేసీఆర్ పిలుపుతో భారీగా పసిడి విరాళాలు. సఖీ సెంటర్కు శంకుస్థాపన చేసిన సత్యవతి రాథోడ్, మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని వ్యాఖ్య. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. టీఆర్ఎస్ సర్కారు ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో స్వామివారి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించారు. అందుకోసం పెద్ద ఎత్తున బంగారం అవసరం కావడంతో సీఎం కేసీఆర్ విరాళాలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపునకు భారీ స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 36.16 కిలోల బంగారం విరాళాల రూపంలో అందినట్లు సీఎంఓ వెల్లడించారు. మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్లోని మిథాలీనగర్లోని సఖీ సెంటర్కు మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే శ్రీధానం నాగేందర్తో కలిసి శంకుస్థాపన చేశారు. మహిళల రక్షణ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని, మొన్ననే సీఎం కేసీఆర్ గంజాయి నిర్మూలన కోసము సమీక్ష నిర్వహించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కొన్ని సఖీ సెంటర్లు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, వాటికి త్వరలోనే శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఓం హ్రీం మంగళం భగవాన్ విష్ణుర్మంగళం గరుడధ్వజా మంగళం ఇంద్రీయాక్ష మంగళాయస్తనో హరి మంగళం కౌశలేంద్రాయ మహనీగుణాబ్జాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విభాగం మెగా గ్యాస్ సూర్యాపేటలో తొలి సిఎన్జి స్టేషన్ను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరికొన్ని సిఎన్జి స్టేషన్లను ప్రారంభించమన్నామని తరుణ్ సాయి తెలిపారు. త్వరలో నల్గొండ పట్టణము, బీబీ నగర్లలో కూడా సిఎన్జి పంపిణీ చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ ఆఫీసర్ మోహన్ కృష్ణ, మెగా గ్యాస్ నల్గొండ ఇన్ఛార్జ్ తరుణ్ సాయి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ వంశీ పాల్గొన్నారు. ఓకే సార్. కొంచెం సెల్ఫీ రండి, ఇంకా అందరు కవర్ అవుతాం. బ్రదర్ మీరు కొంచెం ట్రై ఈ ఫోటో ఇంపార్టెంట్ సార్. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. నమస్కారం. ఇది మా మెగా ఇంజనీరింగ్ తరపున ఈ నల్గొండ జిఏలో నల్గొండ, సూర్యాపేట, కోదాడలో ఫస్ట్ బంకు. ఇలాంటి బంకులు ఈ సంవత్సరంలో ఇంకో 12 పెట్టడానికి ప్లాన్ చేసాం. మా ప్లాన్ ప్రకారం ప్రతి 20 కిలోమీటర్కి ఒక బంకు పెట్టాలి. దాని ప్రకారం మేము చూస్తాం. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటంటే పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ అనేది చాలా తక్కువ. ఇందులో సేఫ్టీ ఎక్కువ. ఇది ఫైర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అన్నీ తక్కువే. దీనికి ప్రైస్ కూడా డీజిల్తో వేరియస్ చేసుకుంటే మీకు కనీసం 30 to 40% కాస్టింగ్ తగ్గుద్ది, సేవింగ్స్ ఉంటాయి. దాని ప్రకారం ఇది ఒక్క వెహికల్స్కే కాదు, ఇంటింటి గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది ఇందులో. మేము అవన్నీ ఈ నల్గొండ జిల్లా మొత్తం మా తరపున ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేసుకుంటూ వస్తున్నాం. ఒక పక్క నుంచి ఇప్పుడు ఒలిగొండలో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి
ఈ ప్రతి ఊరు ప్రతి మున్సిపాలిటీకి వచ్చేది. ఇది ఇండస్ట్రీస్కి కూడా పొల్యూషన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీకి కూడా సప్లై స్టార్ట్ చేసాం. దాంట్లో ఇండస్ట్రీ వాళ్ళకైతే ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ, వాళ్ళకి ఇంకా ప్రైస్ 50% వరకు వేరియేషన్ ఉంది. అలా దీన్ని ఎక్స్పాండ్ జరుగుతూ వెళ్తుంది. యూనిటీ గ్యాస్ కలెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇదేంటనేది మాకు ఈ నల్గొండకి మాకు ఇది మొత్తం జరుగుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఊరు లైన్ రావాలి. ఇది లైన్ రావాలంటే చాలామందికి దీనికి అవగాహన లేక దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, మాకొద్దు గ్యాస్ లైన్ అని. దానివల్ల ఏంటంటే మాకు వర్క్స్ అనేవి డిలే అవుతున్నాయి. ఒకవేళ ఇది చూసి అందరూ తెలుసుకుంటే కనుక దీనివల్ల ప్రమాదం అనేది ఉండదు, చాలా తక్కువ. అది ఇక్కడ ఇప్పుడు మన సిఎన్జి మన ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ సిఎన్జి స్టేషన్, అది మా ఐఓసిఎల్ పెట్రోల్ బంక్లో పెట్టడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు సిఎన్జి అనేది మనకు హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. కానీ పబ్లిక్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. సో మేము కరెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్గా చూసి ఇది పబ్లిక్ ఇబ్బందులు తీర్చడానికి కరెక్ట్ మిడ్ పాయింట్లో పెట్టాము. సో ఇక్కడ నుంచి వెళ్ళే వారికి కానీ అక్కడ నుంచి వచ్చే వారికి కానీ కన్వీనియంట్గా ఉండడానికి. సిఎన్జి వల్ల మనకి ఇప్పుడు ఫ్యూయల్ రేట్ పెరుగుతున్నాయి కాబట్టి కాస్ట్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది మనకి సిఎన్జి దగ్గర. కానీ మన కమిషనర్ గారి సహకారంతో కొన్ని వెహికల్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ బంక్ ఇదే అండి. సో మళ్ళీ ప్లాన్ చేసాం ఎక్స్పాన్షన్. నల్గొండలో ఒకటి అవుతుంది, సో ఇంకా చాలా ఎక్స్పాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లా కనిగిరిలో వీఆర్ఓ మాలకొండేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శంకవరంకు చెందిన మహేష్ అనే వ్యక్తి తండ్రి పేరుతో ఉన్న 45 సెంట్ల భూమిని మ్యూటేషన్ చేసేందుకు వీఆర్ఓ మాలకొండేశ్వరరావును సంప్రదించారు. ఇందుకోసం 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని బ్రతిమాలిన వీఆర్ఓ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు 5,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. రోజువారీ కూలీ చేసుకునే తనకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏసీబీ అధికారులను సంప్రదించారు. వీఆర్ఓ మాలకొండేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్లో వీఆర్ఓ గారైన మాలకొండేశ్వరరావు అనే అతను 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ వారికి పట్టుబడడం జరిగింది. ఈ విషయంలో 45 సెంట్లు ఆన్లైన్ నిమిత్తము మహేష్ అనే మన తండ్రి పేరు ఉన్న ల్యాండ్ని అప్లై చేయడం జరిగింది ఆన్లైన్ కోసము. వీరు అంతకుముందు 3 months బ్యాక్ కూడా అతను ఆన్లైన్ చేయకుండా తిప్పడం జరిగిందని చెప్పి తర్వాత వాళ్ళ కొడుకు అతను అప్లోడ్ చేయడం జరిగింది. అయినా కానీ అతను 45 సెంట్లకి 10,000 డిమాండ్ చేయడం, తర్వాత అతన్ని అంత ఇవ్వలేనంటాము, తర్వాత ఇవ్వడానికి ఇష్టం లేక గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 14400కి ఫోన్ చేయటము, ఏసీబీ వారిని ఆ విధంగా సంప్రదించి అతనికి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక ఈరోజు తర్వాత ఏసీబీ వారిని సంప్రదించడం జరిగింది. తర్వాత ఈరోజు మనం 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అతను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్ యాక్షన్, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మాలకొండేశ్వర అది అతని పేరు, ఆ వ్యక్తి పేరు అని చెప్పలేదు సార్, మహేష్ చెప్పలేదు. పిల్లాడు అతను ఒక ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు. కంప్లైంట్ ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. ఇది పూర్తిలో వాళ్ళకి ఏం ల్యాండ్ ఏం లేదు, ఆ ఒక 45 సెంట్లే ఉంది. ఆ ల్యాండ్కి కూడా ఇతను డిమాండ్ చేయడం అతను కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి 10,000 రూపాయలు కట్టే స్తోమత కూడా లేదు అతనికి. అతను రోజువారీ కూలి చేసుకునే అతను కాబట్టి ఏదైనా అతను లంచం తీసుకోవడం తప్పు కాబట్టి అతను ఏ విధంగా అతని ఆర్థిక పరిస్థితి మనకి ఇంపార్టెంట్ కాకపోయినా రోజువారీ అతను గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ 10,000 రూపాయల లంచం 45 సెంట్లు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏసీబీ వారు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. వారి మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్లో ఉన్నాడు మనోడు ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్లో వీఆర్ఓ గారైన మాలకొండేశ్వరరావు అనే అతను 5,000 రూపాయల లంచం తీసుకుంటూ
ఏసీబీ వారికి పట్టుబడడం జరిగింది. ఈ విషయంలో 45 సెంట్లు ఆన్లైన్ నిమిత్తము మహేష్ అనే మన తండ్రి పేరున్న ల్యాండ్ని అప్లై చేయడం జరిగింది ఆన్లైన్ కోసం. వీరు దీన్ని అంతకుముందు బ్యాంక్ 3 months బ్యాక్ కూడా ఆన్లైన్ చేయకుండా తిట్టడం జరిగిందని చెప్పి తర్వాత వాళ్ళ కొడుకు అతను అప్రూవ్ చేయడం జరిగింది. అయినా కానీ అతను 45 సెంట్లకి 10,000 డిమాండ్ చేయడం, తర్వాత అతను అంత ఇవ్వలేనంటాం, తర్వాత ఇవ్వడానికి ఇష్టం లేక గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 14400కి పే చేయడము, ఏసీబీ వారిని ఆ విధంగా సంప్రదించి అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఈరోజు తర్వాత ఏసీబీ వారిని సంప్రదించడం జరిగింది. తర్వాత ఈరోజు మనం 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అతను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్ యాక్షన్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ మానవులు అసలు అది అతను సార్ కంప్లైంట్ ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. ఇది పూర్తిలో మనకి ఏం ల్యాండ్ ఏం లేదు, ఆ ఒక 45 సెంట్లే ఉంది. ఆ ల్యాండ్ కూడా ఇతను డిమాండ్ చేయడం అతను కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి 15 రూపాయలు కట్టే స్తోమత కూడా లేదు అతనికి. అతను రోజువారీ కూలి చేసుకునే అతను కాబట్టి ఏదైనా అతను లంచం తీసుకోవడం తప్పు కాబట్టి అతను ఏ విధంగా అతను ఆర్థిక పరిస్థితి మనకి ఇంపార్టెంట్ కాకుండా రోజువారీ అతను గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ 15 రూపాయల లంచం 45 సెంట్లు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏసీబీ వారు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. వారి మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం. తిరుమల శ్రీవారిని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి పూర్తిగా నశించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోల్రెడ్డి సుబ్బారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఎర్రమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేయండి. అటెన్షన్ డివోటీస్. మానవుడు తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదని ఓ మహానుభావుడు అన్నాడు. ఆ మాటను స్ఫూర్తిగా తీసుకుని సిరిసిల్లకు చెందిన నల్లనాగరాజు అనే చేనేత కార్మికుడు గత 10 సంవత్సరాల క్రితము అగ్గిపెట్టెలో పెట్టె పట్టుచీర తయారు చేశాడు. ఆ చీరను వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించారు. ఆనాటి నుండి ప్రతి ఏటా అమ్మవారికి సమర్పిస్తూనే వస్తున్నాడు. ఈసారి తన తనయుడు నల్ల విజయ్ కూడా ఈ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీర, శివునికి చిన్న అగ్గిపెట్టెలో పట్టే పంచలు తయారు చేసుకుని తెచ్చి ఆలయ ఈవో కృష్ణప్రసాద్కు సమర్పించారు. ఆలయ వేద పండితుల మంత్రోత్సవాలతో స్వీకరించారు. డౌట్ అందరికీ వస్తుంది, నాకు బాగా డౌట్లు వస్తాయి.
పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చిన్నత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధామం గారు ఆయన మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో విడిపోయి చీరనేసి సిరిసిల్ల ఖ్యాతిని దశల దిశలో చెప్పిన ఘనత మా నాన్నగారి నల్ల పరంధామం గారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువను మరియు ఉంగరంలో దూరిపోయే చీరనే కాకుండా కని విని ఎరిగిన రీతిలో దప్పనంలో దూరిపోయే చీరను తయారు చేసి ఇదివరకు వెంబడ రాజరాజేశ్వర స్వామి వారికి మరియు తిరుపతి వెంకన్న స్వామి కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వచనంలో మరోసారి అగ్గిపెట్టెల చీరను మరియు శాలువను తయారు చేసి ఈనాడు వెంబడవాడ రాజరాజేశ్వర స్వామి వారికి మరియు అమ్మవారికి చీరను శాలువను ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వచనం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఆశీర్వచనం దేనికోసం అనగా తెలంగాణలో మరోసారి మరో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ భౌగోళిక చిత్రం అనగా ముఖ చిత్రాలతో మరియు వాటి చిహ్నాలతో ఒక చీర రూపొందిస్తున్నాను. దానికి గాను వెంబడవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారి ఆశీర్వచనం కోసం రావడం జరిగింది. ఈ ఆశీర్వచనంతో నేను ప్రయోగాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. పోలీసుల అమరవీరుల త్యాగం అందరికీ ఆదర్శమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పోలీసు, ఆర్మీ శాఖలకు చెందిన 377 మంది అధికారులు వివిధ సంఘటనలు, ఉగ్రవాదము, తీవ్రవాదము, సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశ రక్షణ కోసము ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డేలు అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేనివని, ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించే పోలీస్ ఉద్యోగము మహోన్నతమైనదని కలెక్టరు, ఎస్పీలు తెలిపారు. అందరూ ఒకటేసారి తీసుకోండి మీరు. పోలీస్ ఫ్లాగ్ డేకి హాజరైన అందరూ పోలీస్ సిబ్బంది మరియు అమరవీరులైన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, పాత్రికేయులు, ప్రజలు అందరికీ నమస్కారం. సమాజ శాంతిని కాపాడే ప్రక్రియలో దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసులు మరియు ఆర్మీ అధికారులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన పోలీసు అమరవీరుల కుటుంబాలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి స్వాగతం. ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన మనం పోలీస్ ఫ్లాగ్ డేగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరణ్ సింగ్ గారి నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా చైనా సైనిక దళాలు జరిపిన ఆ దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరి ప్రాణత్యాగాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాస రచన పోటీలు, ఆసక్తి గల సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆన్లైన్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాను. అంతేకాక పోలీస్ శాఖ పనితీరును ప్రజలకు వివరించడానికి ఆన్లైన్ ఓపెన్ హౌస్ మరియు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు వారి లిస్ట్: ఇన్స్పెక్టర్ వై శ్రీధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ జె కృష్ణుడు, ఏఎస్ఐ
S. Iqbal Hussain, ARSCs Bapurao and Anthony, Head Constable KKV Satyanarayana Murthy, ARPCs A. Suryanarayana and P. సీఎం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మాటేరు సెంటర్లో 48 గంటల పాటు ప్రజాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరగకూడదని చంద్రబాబు ఇళ్ల స్థలాలపై కోర్టుకు వెళ్లారని అన్నారు. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. తీసుకెళ్తానని చెప్పి ఒక రాజ్యాంగ ప్రమాణం చేసే ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయండి. ఒక సినిమాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బోస్టికి అనే ఒక పదాన్ని. అలాంటి పదాన్ని వాడి ఆ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు, ఆయన కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రతినిధితోటి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడించారంటే అంతకంటే దురదృష్టం లేదు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మహిళలకి 2వ విడత దసరా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున దసరా మహోత్సవాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా డైవర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నారో అవన్నీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొడితే, ముఖ్యమంత్రి గారిని తిడితే ఆయన మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు అందరూ కూడా తిరగబడి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏమైనా చేస్తే దీన్ని ఒక ఇష్యూ కింద క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో నేషనల్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలు చేయడం జరుగుతుంది. నేను దయచేసి కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా సుమారు 14 సంవత్సరాలు 3 నెలల ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఏదైనా అంటే నిర్మాతమైన సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి ఏదైనా తప్పులు చేస్తే ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో కానీ బయట కానీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ వ్యక్తిగతంగా ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆయన చిరునవ్వుతోటి దానికి సమాధానం చెప్పి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం జరిగింది. అది ఆయన చూసి నేర్చుకోండి ఉందతనం. ఈరోజు మీరు మహాత్మా గాంధీ మా తండ్రి ఒక చెంప చూపించాడు, కొడితే 2వ చెంప చూపించాను, నేనైతే చెంప చూపించని ఈ చెప్పులు కొడతానని చెప్పి ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. అది ఎవరికి ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా తెలియదు. అది ఆ టైంలో ఎవరైనా సరే భావోద్వేగానికి గురైన వాళ్ళు వెంటనే దాని మీద రియాక్ట్ అవుతారు. అదే రకంగా రియాక్ట్ అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కొంతమంది కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అభిమానులు కానీ గ్రామీణ మహిళలు యువతకు పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు అందిస్తూ బ్యాంకులు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. భారీ రుణ వితరణ మహోత్సవాన్ని మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ ఎంపీ గీత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. కాకినాడలోని ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని బ్యాంకుల అధికారులు, బ్యాంకు రుణాలు పొందిన లబ్ధిదారులు హాజరయ్యారు. తిరిగి విసిగి వేసారిపోయి ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీస్కి వెళ్ళి తెచ్చుకుంటే తప్ప మనకి దిక్కు లేదనే పరిస్థితి చాలా చోట్ల ప్రివేల్ అవుతుంది. అందుకే మైక్రో ఫైనాన్స్ లాంటివి చాలా వేడి ఉంటున్నాయి. కానీ క్రమక్రమంగా ప్రభుత్వాల జోక్యంతో పరిస్థితి మారుతాయి. ఉదాహరణకి ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారు కానీ మన పెద్దలు కానీ చెప్పారు. నిన్న జగనన్న తోడు పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీ
రిలీజ్ చేశారు. ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకుని ప్రతిరోజు దానికి చెల్లింపులు చేస్తూ వడ్డీ ముందే చెల్లించి చిన్న చిన్న చిరు వ్యాపారులు ఆ 10,000 కట్టుకోలేక నష్టపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రం. అంటే అంత సూక్ష్మ స్థాయి నుంచి ఈరోజు ఎంఎస్ఎంఈ వరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ సిస్టమేటిక్గా నడిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదని ఉద్దేశంతో ఎంత కష్టం వచ్చినా కరోనా వచ్చినా ఎంఎస్ఎంఈ రాయితీలు కూడా ఆన్ టైంకి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తున్న చరిత్ర ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ప్రభుత్వాలు చేయబట్టి నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి బ్యాంకర్లు తోడైతే తప్పకుండా వ్యవస్థ ముందుకు నడుస్తుంది. 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చిన సంస్థలో ఆటోమేషన్ ఉంటుంది కాబట్టి ఉద్యోగుల సంఖ్య కార్మికుల సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈలు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్లైన్ లీకేజ్తో మంటలు ఎగిసిపడ్డాయి. హనుమాన్ జంక్షన్ రోడ్ల సూపర్ మార్కెట్ వద్ద చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దాంతో ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయ్యి తీవ్ర స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మెగా గ్యాస్ పైప్ లైన్ వారికి సమాచారం అందించి గ్యాస్ రన్నింగ్ని ఆపివేయించారు. సందులో లైన్ వేస్తారన్నా. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేటర్ చైర్మన్ మేరీగా మురళి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసభ్య పదజాలంతో మాట్లాడలేదని ప్రజలు ఆయనను నమ్మి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించారని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ప్రజల్లో జగన్కి ఉన్న అభిమానాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడటము సిగ్గుచేటని పేర్కొన్నారు. భాషలాడి ఒక రోడ్డు మీద రౌడీలాగా మాట్లాడడం అన్నది అది ప్రజాస్వామ్యంలో చెల్లదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అది అధికార ప్రతినిధి అట, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఆ పేరు కూడా గౌరవం తీసుకురాలేని వ్యక్తి ఎవరంటే పట్టాభిరామ్. ఏమయ్యా, ఏమి భాష మాట్లాడాలో నీకు తెలియదా? ఒక సంస్కారం అంటూ ఉండదా నీకు? ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ రాజ్యాంగ పరంగా ఉన్న పెద్ద నాయకుల మీద, పెద్ద పదవిలో ఉన్న వాళ్ళ మీద నీ దుర్భాషలు అలా ఆడకూడదని నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఏ రోజన్నా మా నాయకుడు కానివ్వండి, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా మా పార్టీలో ఉన్న ఏ నాయకులు కానివ్వండి, ఇలాంటి అసభ్యకరమైన భాషలు ఎప్పుడైనా మేము వాడామా అని చెప్పి వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి గోపురానికి స్వర్ణ తాపడం, కేసీఆర్ పిలుపుతో భారీగా పసిడి విరాళాలు.
సఖీ సెంటర్కు శంకుస్థాపన చేసిన సత్యవతి రాథోడ్. మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని వ్యాఖ్య. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.